వైఎస్ జగన్ ఈ పేరు ఒక ప్రభంజనం. నాడు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి జైలు గోడల మధ్య నిలబడి కూడా జగన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. ఓదార్పు యాత్రలో లక్షలాది మందిని కలుస్తూ వారి కళ్ళలో ఆనందం చూస్తూ నేనున్నాను అని ఆయన ఇచ్చిన భరోసా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. 27 మే 2012న అవినీతి ఆరోపణల మీద 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించాడు. ఆ సమయంలో కార్యకర్తలు కృంగిపోకుండా ఆమె తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, భార్య భారతి ప్రజల్లో తిరుగుతూ పార్టీని నిలబెట్టారు. ఇక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవి. ఆ మాటల్లో ఒక స్పష్టత, ఒక పద్ధతి, వీటన్నింటినీ మించి వైఎస్ఆర్ వారసుడిగా ఒక హుందాతనం ప్రతిబింబించేది. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. జై రాజశేఖర్ రెడ్డి గారు, జై వైఎస్ఆర్. అయితే 2019లో అధికారాన్ని చేపట్టిన తర్వాత, ముఖ్యంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ శైలిలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న ఆ గాంభీర్యం ఇప్పుడు ఆవేదనగా మారుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు ఒక హుందాతనం ఉండేది. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. కానీ ఇప్పుడు ప్రసంగాల్లో వ్యంగ్యం, వెటకారంతో పాటు వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాడు ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రజల మధ్య గడిపిన జగన్ నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. ఇప్పుడు కేవలం బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ లో లేదా ప్రెస్ మీట్లకు పరిమితం కావడం ఆయనలోని మాస్ లీడర్ ఇమేజ్ ను దెబ్బతీసింది. తనపై అధికార పార్టీ నాయకులు సంధించే ఆరోపణలపై ఎంతో హుందాగా అసెంబ్లీని శాసించిన ఆ గొంతులో ఇప్పుడు పాత పదును తగ్గింది. తన తప్పులను సరిదిద్దుకోవడం కంటే ఇతరులపై నిందలు వేయడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకుడు సైనికుడిలా ముందుండి నడపాలి. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో కీలక నేతలు ఒక్కొరకొరగా జారుకుంటున్నా జగన్ వారిని ఆపే ప్రయత్నం చేయకపోవడం, కేడర్లో భరోసా నింపలేకపోవడం ఆయన బలహీనతను సూచిస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం కేవలం ఓటమి మాత్రమే కాదు, అది జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడి విశ్వసనీయతపై ప్రజలు ఇచ్చిన తీర్పుగా కొందరు భావిస్తున్నారు. జగన్ ఇలా ఉంటే కుదరదు. ఏదైనా జరిగినప్పుడు మాత్రమే వచ్చి ప్రెస్ మీట్లు పెడితే సాగదు. ఆయన స్క్రిప్ట్ చదివే ధోరణిని వీడి ప్రజల మధ్యకు వెళ్ళాలి. నాడు పాదయాత్రలో సామాన్యుడి భుజంపై చేయి వేసి నిలబడ్డ ఆ జగన్ మళ్లీ కనిపిస్తేనే వైసీపీకి పునర్వైభవం వస్తుంది. ఇది నేను చెప్పే మాట కాదు, జగన్ ని విపరీతంగా అభిమానించే ఒక నిక్కాసైన కార్యకర్త మాట. మరి జగన్ తన పంథాను మార్చుకుంటారా, లేక ఇలాగే రక్షణాత్మక రాజకీయాలు చేస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి.